నాగార్జున గారి ఎక్స్ట్రాడినరీగా ఉంది. స్టోరీ ఎలా ఉంది మేడం? పండగ సినిమా మైండ్ బ్లోయింగ్ ఆసమ్ అమేజింగ్ థింగ్. సంక్రాంతి విన్నర్ సంక్రాంతి నెంబర్ 1 సంక్రాంతి ఆడమోడు సంక్రాంతి అండ్ నాగార్జున అనేది చాలా మంచి కాంబినేషన్. వన్స్ అగైన్ సో గడిచిన బంగారాజు నా సమయం ఆ రెండింటికంటే ఇది ఎక్కువ కలెక్ట్ చేస్తాను అనుకుంటున్నాను. సినిమా సూపర్ ఉంది. నాగార్జున చాలా ఏళ్ళ తర్వాత బాగా చేశాడు. హనుమాన్ అన్న ఇది విన్నర్స్. సంక్రాంతి విన్నర్ అంతే. సినిమాలో మాస్ ఎంటర్టైనర్ చాలా బాగుంది. సంక్రాంతికి ఎలాంటి ఫిలిం కావాలనుకుంటామో అలాంటి ఫిలిం ఉంది. ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. చాలా బాగుంది. స్టోరీ రొటీన్ గానే ఉంటుంది కానీ నాగార్జున చాలా బాగుంటాడు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ వచ్చి చూడొచ్చు. ఖచ్చితంగా హిట్. ఫస్ట్ హనుమాన్ అనుకోవచ్చు, నెక్స్ట్ ఈ మూవీ అంట. బాగుందమ్మా. సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? సంక్రాంతి శుభాకాంక్షలే. బాగుంది పిక్చర్ మూవీ. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. వెరైటీగా తీసినారు. ఒక విలేజ్ స్టోరీ. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ. గుడ్ డైరెక్షన్, గుడ్ నాగార్జున కింగ్. అలాంటి నాగార్జున ఫ్యాన్ని. చాలా రోజుల తర్వాత సంక్రాంతి పండుగని వదిలిపెట్టి నేను వచ్చాను మూవీకి. సో చాలా హ్యాపీగా అనిపించింది. 3 హీరోస్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ కలర్ఫుల్. సంక్రాంతి మనం ఇంట్లో ఎలా జరుపుకుంటామో ఇక్కడ అలాగా ఉంది. అండ్ సాంగ్స్ కూడా డ్యూయట్, మాస్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ డ్యాన్స్ వేయాలనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత డ్యాన్స్ కూడా చాలా సూపర్గా వేశారు నాగార్జున గారు. అండ్ అల్లరి నరేష్ సెంటిమెంటల్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ అదిరిపోయింది. అండ్ ఫైట్ సీన్స్ అయితే చెప్పని అవసరం లేదు. అండ్ స్టోరీ టోటల్ ఓవరాల్గా మనకి లాస్ట్ ఇయర్స్లో వాళ్ళ నాన్నగారు చేసిన దసరా బుల్లోడు టైప్లో ఉందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ హీరోయిన్స్ కూడా ఎక్కడా తగ్గలేదు. బాగా కలర్ఫుల్గా ఉన్నారు.